ఒక చిన్న గ్రామంలో చంటి అనే బుడతడు ఉండేవాడు. చంటి చంచల మనస్కుడు, ఆటలకి, సరదాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేవాడు. కాని అతని చెడు అలవాటు ఏంటంటే, అబద్ధాలు చెప్పడం. ఊరిలో ఉన్న ప్రతి ఒక్కరినీ తన మాటలతో మాయయ్య చేయాలనేది అతని సౌఖ్యం. పెద్దలు ఎన్నిసార్లు చెప్పినా మారలేదు. ఒకసారి అతని తండ్రి, ఈ గొర్రెలు తీసుకుని కొండల దగ్గరకి తీసుకెళ్లి మేసి తీసుకురా, అని చెప్పాడు. చంటి తన గొర్రెలను తీసుకుని కొండలవైపు నడిచాడు. కొండమీద మేత వేయిస్తున్నప్పుడు, ఒక చెత్త ఆలోచన అతని మనసులో మెదలింది. అతను ఊరికి దూరంగా ఉండగా ఒక్కసారిగా అరవసాగాడు. పులి వచ్చింది! పులి వచ్చింది! నాకు సహాయం చేయండి! అని. ఊరువాళ్లు వెంటనే చేతిలో ఉన్న కర్రలు పట్టుకుని పరుగెత్తుకుంటూ వచ్చారు. కాని అక్కడ పులి లేదు. చంటి నవ్వుతూ, నన్ను నమ్మేశారు. పులి ఏమీ లేదు, అని చెప్పాడు. ఊరువాళ్లు చిరాకుపడి వెళ్ళిపోయారు. కాని చంటి మాత్రం ఇంకా ఆ ఆటనే కొనసాగించాలనుకున్నాడు. రెండోసారి కూడా అలాగే చేశాడు. మళ్ళీ ఊరువాళ్లు వచ్చారు. మళ్ళీ అవే అబద్ధాలు, మళ్ళీ వాళ్ల చిరాకు. మూడవ రోజు నిజంగానే ఒక పెద్ద పులి వచ్చింది. అది గొర్రెలపై దాడి చేయడం మొదలుపెట్టింది. చంటి భయంతో గట్టిగా అరవసాగాడు. పులి! పులి! నిజంగానే పులి వచ్చింది! ఎవ్వరన్నా రండి! అని. ఈసారి ఊరువాళ్లు అతని అరుపులు వినిపించినా, ఇంకా ఆ అబద్ధాలు చెప్పడమానలేదు ఇతను, అని అనుకుని ఎవరూ రాలేదు. చివరికి, పులి చాలా గొర్రెలను తినేసింది. చంటి కిందికి దిగిపోయి ఏడుస్తూ, ఊరువాళ్లకి విషయానికి చెప్పాడు. కాని అందరూ కిందతల ఊపుతూ, అబద్ధాలు ఎక్కువైనా, నిజం చెప్పినప్పుడు ఎవరూ నమ్మరు చంటి, అని చెప్పారు. ఆ రోజు నుంచి చంటి తన తప్పు గ్రహించాడు. అప్పటినుంచి ఎప్పుడూ నిజమే చెప్పాలని నిర్ణయించుకున్నాడు. ఊరువాళ్లు మెల్లగా అతనిపై మళ్లీ నమ్మకం పెంచుకున్నారు. చంటి కూడా మంచి పిల్లవాడిగా మారిపోయాడు. నైతికం: ఎక్కువగా అబద్ధాలు చెప్పేవారు నిజం చెప్పినప్పుడు కూడా ఎవరూ నమ్మరు. నిజాయితీ ఎప్పుడూ విలువైనది.